దేవుని కోపము వారి మీదకు దిగెను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను, ఇశ్రాయేలులో యవ్వనులను కూల్చెను. ప్రైజ్ ది లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశము దేవునికి కోపం వస్తే. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే వాక్యం మీ దాకా చేరిందంటే దేవుడు మీరు వాక్యం వినాలని కోరుకుంటున్నాడు కనుక అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. వాక్యం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ నేను చదువుతాను. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం 31వ వచనం చూసినట్లయితే, దేవుని కోపము వారి మీదకు దిగెను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను, ఇశ్రాయేలులో యవ్వనులను కూల్చెను. కోర్టులో జడ్జి ఎవరికైనా ఉరిశిక్ష విధిస్తే అది ఆ వ్యక్తి మీద కోపంతో కాకుండా అతడు చేసిన తప్పుకు చట్ట ప్రకారం తగిన శిక్ష అవుతుంది. శిక్ష విధించడానికి ముందు సాక్ష్యాధారాలన్నీ పరిశీలించి ఆ తర్వాతే శిక్ష విధిస్తాడు. ఇది భూమి మీద మనుషులు వారు రాసుకున్న చట్టాల ప్రకారం ఏ తప్పులకు ఏ శిక్ష విధించాలన్న దాన్ని బట్టి ఉంటుంది. అయితే దేవునికి చట్టాలతో సాక్ష్యాలతో పని లేదు. మనుషులు చేసే పాపాలన్నీ హృదయాలను పరిశీలించే దేవునికి స్పష్టంగా కనపడుతుంటాయి. కాబట్టి దేవుడు మనుషులు చేసే పాపాలను బట్టి వారికి శిక్ష విధిస్తాడే తప్ప మనుషుల మీద వ్యక్తిగతమైన కోపం ఏమీ ఉండదు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలే కాబట్టి అందరినీ సమాన దృష్టితో చూస్తాడు దేవుడు. ఎవరైనా తన తోటి వారికి కీడు చేయి తలపెట్టినప్పుడు ఆ కీడును అరికట్టడానికి దేవుడు వారిని శిక్షిస్తాడే తప్ప తన బిడ్డలైన వారిని తన చేతులతో చంపుకోవాలని అనుకోడు. నా జీవము తోడు దుర్మార్గుడు మరణమునందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగు అని యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంటుంది. దేవునికి మనుషుల మీద కోపం ఉంటుందా? మరి దేవుడు ఎందుకు కోపడతాడంటే అన్యాయం, అక్రమం చేస్తే దేవుడు కోపడతాడు. మనుషుల కోపము వ్యక్తిగతమైంది, వారి కోపం వారికి సంబంధించిందై ఉంటుంది. కానీ దేవుని కోపం వ్యక్తిగతమైంది కాదు. ఆయన కోపం బాధితులకు సంబంధించిందై ఉంటుంది. మనుషుల మధ్యలో అశాంతిని రేపి సమాధానం చెడగొట్టే వారి మీద ఆయన కోపడతాడు. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది. ఆ ఒక్క నిమిషం చాలు ఆయన భూమిని నాశనం చేయడానికి. అయినప్పటికీ ఆయన కీడు చేయడానికి వెనకాడతాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అని చెప్పిన దేవుడు నీ పొరుగువానికి కీడు చేస్తుంటే ఆయన న్యాయం చేసే దేవుడు ఎలా అవుతాడు? ఇంతగా ప్రేమించే దేవుని ప్రేమను గుర్తించకుండా అవిధేయతగా ఉండడం వల్లనే దేవుడు ఈ భూమి మీదకు అనేకమైన తెగుళ్లను పంపించి మనుషులను నాశనం చేస్తున్నాడు. ప్రపంచాన్ని సర్వనాశనం చేసే తెగుళ్ళు రావడానికి కారణం మన అవిధేయతే. దుర్మార్గుడు నశించడం దేవునికి ఇష్టం లేకపోయినప్పటికీ, వారు మారడానికి దేవుడు అనేక అవకాశాలు కల్పించినప్పటికీ మారకపోవడం వలన తప్పనిసరి పరిస్థితుల్లో వారిని శిక్షించాల్సి వస్తుంది. దేవుని అమితమైన ప్రేమని మనం నిర్లక్ష్యం చేయడం వలన మనకి ఎలాంటి మేలు జరగదు. మన ప్రవర్తన వలన దేవుని కోపం పుట్టించకుండా మారు మనసు పొంది దేవునికి విధేయత కలిగి జీవిద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్.